ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి గోధుమలని పాలిష్ చేసిన తర్వాతే కదా అన్నం వస్తుంది. మరి ఆ అన్నాన్ని తినొద్దు అంటున్నారు, కానీ మరి హోల్ వీట్ తినొచ్చు అని చెప్తున్నారు మీరు. మరి హోల్ వీట్ వెజిటబుల్ రైస్ ని తయారు చేసుకునే విధానం ద్వారా అది ఎందుకు పనిచేస్తుందో చెప్తారా? మామూలుగా గోధుమ రవ్వ అన్నం వండుకోవటం మంచిదేనమ్మా. పాలిష్ పట్టిన తెల్ల గోధుమ రవ్వ మంచిది కాదు. గోధుమలు నానబెట్టేస్తే 10-12 గంటలు బాగా నానతాయి. దీన్ని రకరకాలుగా వెజిటబుల్ ముక్కలు ఎక్కువ వేసేసి రైస్ వండుకుంటే హోల్ వీట్ రైస్ చాలా బాగుంటుంది. గోధుమలు ఎక్కువ తినలేము, అందుకని కొంచెం గోధుమలు వేసుకుని వెజిటబుల్స్ 80-90% వేసేస్తే ఇది బాగా మంచి రైస్ అనమాట. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది గోధుమలో, టేస్ట్ బాగుంటుంది. అందుకని అలాంటి ఎప్పుడు బియ్యంతో అన్నాలే తిన్నాం. ఇప్పుడు స్పెషల్ హోల్ వీట్ రైస్ కూడా వెజిటబుల్తో ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. హోల్ వీట్ వెజ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన ముడి గోధుమలు 1 కప్పు, టమోటా రసం 2 కప్పులు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, వేపించిన వేరుశనగపప్పుల ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా హోల్ వీట్ వెజ్ రైస్ కి మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఈ 4 వేసి సన్న సెక మీద దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా మెత్తగా నలగనిస్తాం. దాంట్లో వేపించిన వేరుశనగపప్పులు వేసేసి మిక్సీ జార్ తిప్పితే ముక్కా చెక్కలాగా ఈ వెజ్ రైస్ కి మసాలా బాగుంటుంది. దాన్ని పక్కన పెట్టుకుంటాం. ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మేగడ వేసేసి తాలింపుకి అందులో జీలకర్ర, అల్లం తురుము, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఈ 3 రకాల వెజిటబుల్ ముక్కలు వేస్తాం. ఇక నానపెట్టుకున్న ముడి గోధుమల్ని, అంటే రవ్వ వాడతారు చాలా మంది, కానీ ఇక్కడ డైరెక్ట్ గోధుమల్నే నానపెట్టుకుని వేసుకుంటే కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసేసి టమోటా రసం పోసి వెజిటబుల్ ముక్కలు గోధుమలు ఉడికించడానికి పోసేసాం. అంటే ఒట్టిగా నీళ్లు పోసి ఉడికితే చప్పదనం వస్తుంది, టమోటా రసంతో కమ్మదనం వస్తుంది, ఉప్పు లేనిలోడి తెలియకుండా ఈ వెజ్ రైస్ చాలా బాగుంటుంది అనమాట. 3-4 విజిల్స్ రానివ్వాలి, ఎందుకంటే గోధుమలు గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి అందులో స్వీట్ కార్న్ గింజలు వేసేసి మనం వేరుశనగపప్పులు, ధనియాలు వేసిన మసాలా ఏదైతే ఉందో అది వేసేసాం. ఇందులో చివరిగా కొత్తిమీర చల్లేసాం. హోల్ వీట్ వెజ్ రైస్ సిద్ధమైంది. చూసారు కదండి, మరి ఈ హోల్ వీట్ వెజిటబుల్ రైస్ ని తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు ఈ రెసిపీ ద్వారా మనకందరికీ చూపించారు. కాబట్టి మనందరూ కూడా ఈ మధ్య కాలంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం, తక్కువ ఖర్చు పెడుతున్నాం. డాక్టర్ గారు, ఈ నీ మరియు యాంకిల్స్ అన్నవి ఈ 2 భాగాలు మాత్రమే చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నొప్పులు పుడుతూ ఉంటాయి. మరి అందుకే ఆ నొప్పి తగ్గించుకోవాలనుకుంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? కొన్ని కాళ్ళ వ్యాయామాలు, పాదాల వ్యాయామాలు ప్రత్యేకంగా ఆ భాగాల మీద నొప్పి తగ్గించడానికి ఉంటాయమ్మా. అలాంటివి కొన్ని చేస్తూ కొన్ని సందర్భాల్లో కాళ్ళకి చేతులకి బ్యాండ్స్ వేసుకుని పాదాన్ని కదపటం ద్వారా, లేకపోతే మడ భాగంలో కదపటం వల్ల అక్కడ లిగమెంట్స్ టెండన్స్లో మార్పులు వచ్చి బాగా పెయిన్స్ తగ్గుతాయి. చూడండి, అలాంటి సులభమైన వ్యాయామాలు, మోకాళ్ళని బలపరచడానికి ఉపయోగపడే వ్యాయామాలు చేస్తున్నాం. ముందుగా ఏదన్నా వస్తువు కానీ కుర్చీ కానీ అట్లా సపోర్ట్ తీసుకుని మనం నుంచున్న తర్వాత ఎడమకాలు స్ట్రైట్ గా పెట్టి కుడికాలను మడిచి వెనక అట్లా లేపుతాం. ఆ తర్వాత ఎడమకాల మీద బెండ్ అయి యాంగిల్ అట్లా పెట్టి ఉంటాం. ఇదే భంగిమలో ఉండటం వల్ల మోకాల భాగం, అక్కడ ఉండే లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ బలపడతాయి అనమాట. ఆ తర్వాత కుడికాలాన్ని ఇచ్చేసి ఎడమకాలని మడిచి పైకి లేపి ముందుకు వంగి అట్లా సపోర్ట్ తీసుకుని ఉంటాం. ఇదే భంగిమలో అట్లా ఉండటం ద్వారా కుడికాలికి ఎక్కువ బెనిఫిట్ ఈ భంగిమలో వస్తుంది అనమాట. ఇలా 2 కాళ్ళకి ఫలితం రావడానికి ఇలా భంగిమ పెట్టి ఉండటం మంచిది. ఆ తర్వాత తీసేసి 2 చేతులతో కుర్చీని అట్లా పట్టుకుని, గోడ కుర్చీ వేసినప్పుడు ఎట్లా అనుకుంటాం మనం, ఆ రకంగా పాదం ఆనిచ్చి నుంచోకుండా వేళ్ల మీద మడాలను పైకి లేపి అట్లా ఉండి గోడ కుర్చీ సపోర్ట్తో మనం చేయగలుగుతాం. ఇలా చేయటం ద్వారా మోకాళ్ళు చాలా బలపడతాయి. మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయొచ్చు. ఇక 3వ వ్యాయామం, చేతులతో కుర్చీనట్లా పట్టుకుని పాదాల మీద వ్యాయామం చేస్తాం. ఒకసారి పాదం వేళ్ల మీద పైకి లెగుస్తాం, ఇంకో పాదం కిందకు వస్తుంది. ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్ అట్లా ఇస్తూ పాదాల మీద లెగుస్తూ దిగుతూ, లెగుస్తూ దిగుతూ వ్యాయామం చేస్తాం. ఇది చాలా చాలా మంచి వ్యాయామం. మోకాళ్ళకి అందరూ సులభంగా చేయగలుగుతారు. కాళ్ళు కూడా చాలా బాగా బలపడతాయి, పిక్కల దగ్గర నుంచి తొడల వరకు మోకాల భాగం అంతా కూడా. ఇక కుర్చీలో మనం అట్లా కూర్చోవాలి. కుడికాలని అట్లా గాలిలో పైకి సాపటం, మళ్ళీ మోకాళ్ళ దగ్గర నుంచి మడవటం. మోకాళ్ళ నొప్పులున్న వారికి ఇది చాలా చాలా మంచి వ్యాయామం. జిగురు బాగా ఉత్పత్తి అవ్వటానికి, మోకాళ్ళలో కార్టిలేజ్ కూడా కాస్త ఫ్రీగా మూవ్ అవటానికి జిగురు తయారవుతుంది అనమాట, రాపిడ్ లేకుండా ఉండటానికి. ఎంత వ్యాయామం చేస్తూ మోకాళ్ళని అంత కదిపితే జిగురు అంత ఉత్పత్తి పెరుగుతుంది.
ఈసారి ఎడమ కాలుని అదే విధంగా చాపి మడుస్తూ మూమెంట్ చేస్తాం. ఈసారి 2 కాళ్ళను కలిపి చాపేస్తాం, కలిపి మడుస్తాం. జంటలాగా ఒకేసారి చాపటం, ఒకేసారి ముడవటం చేయవలసి ఉంటుంది. ఇది కూడా మోకాళ్ళకి చాలా చాలా మంచి వ్యాయామం. నొప్పులున్న వారికి ఈ 2 చాలా కుర్చీలో కూర్చుని చేయగలిగే సులభమైన వ్యాయామాలు కాబట్టి ఇంట్లో ఉండే ముసలివారు, పెద్ద వయసు వారు వీటిని 2 మాత్రం తప్పనిసరిగా చేయండి. మిగతావి చేయలేరు కాబట్టి వీటిని అస్సలు మానొద్దు. వేడి నీళ్ళల్లో మడాలు పెట్టుకోవటం కానీ, కాస్త పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం కానీ, బూటులు చెప్పులు మార్చడం తాత్కాలిక ప్రయోజనం. వ్యాయామాలు చేయటం పర్మనెంట్ సొల్యూషన్. అందుకని ఉపశమనానికి అవి వాడండి, పర్మనెంట్ సొల్యూషన్కి ఇటు మానకండి. మరి చాలా మంది మోకాళ్ళ నొప్పులు వచ్చినా లేదంటే మడాల నొప్పులు వచ్చినా కూడా వ్యాయామాలు చేయడం మానేస్తారు, వాటిని దూరంగా పెడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆ భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ఫ్లెక్సిబిలిటీని పెంచితేనే నొప్పి తగ్గుతుంది అంటున్నారు డాక్టర్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, మీ చదువుకుని వందనాలు సార్. తమరికి సార్ నాకు గ్యాస్ ఫామ్ ఎక్కువ అవుతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్ నాకు. అయ్యా, తర్వాత అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి అయ్యట్లేదు సార్, నాకు పూర్తిగా ఆకలి ఉండట్లేదు, మోషన్ కూడా ఫ్రీగా కంఫర్టబుల్ గా అవ్వట్లేదు సార్. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది? నాకు దగ్గర నుంచి 6 months నుంచి 8 months నుంచి ఉంది సార్. నాకు ఎంత వయసు అండి? నాది 67 సంవత్సరాలు సార్. నాకు బరువు ఎంత ఉంటారండి? 71.5 ఉన్నాను సార్. అంటే మీ సమస్య తగ్గించుకోవడం పెద్ద కష్టం కాదండి. మీరు ఫస్ట్ సర్జికల్ షాపులు ఉంటాయి, ఆపరేషనల్ సామాన్లు అమ్మే షాప్ అని. అవును సార్, అవును సార్. అక్కడికి వెళ్ళి ఎనిమా డబ్బా కొనుక్కోండి. ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసే ఎనిమా డబ్బా. ప్రతిరోజు ఒక 10-15 రోజుల పాటు ఎనిమా మానకుండా చేయండి. ఎనిమా చేసుకుంటూ ఉదయం పూట తియ్యటి పండ్లు తినండి. బొప్పాయి, కర్బూజా, రేకాయ, జామకాయ, ఓకే సార్. దానిమ్మ గింజలు. అంటే ఉదయం టీ కాఫీలు తాకండి. ఓకే ఓకే సార్. ఈ లోపు నీళ్లు తాగటం, మోషణ కార్యక్రమాలు ఎనిమా చేసుకుని పూర్తయిన తర్వాత 8:30-9 లోపు ఇలాంటి పండ్లు తినండి. వేరే టిఫిన్లు చేయకూడదు మీరు. ఓకే సార్, ఓకే సార్. బాగా నమిలి తినాలి, స్లోగా తినాలి. నీళ్లను తినేటప్పుడు త్రాగకండి. తిన్న 2 గంటల తర్వాత నీళ్ల సీసా తీసుకుని అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు అట్లా త్రాగండి. మధ్యాహ్న పూట ఒక్కసారే మీరు భోజనం చేయాలి. ఆ భోజనంలో అన్నం అసలు తినకండి. మల్టీగ్రెయిన్ పిండిలు తెచ్చుకుని 2 పుల్కాలు చేసుకోండి. ఆకుకూరలొద్దు, పప్పొద్దు. కూరగాయలతోనే చప్పటి బీరకాయ, పొట్లకాయ, సొరకాయ కూరలు వండుకుని 1-2 కూరలు ఎక్కువ పెట్టుకుని భోజనం అరగంట సేపు 30 గంట సేపు బాగా నమిలి స్లోగా తినండి. తిన్న 2 గంటల తర్వాత నీళ్ల సీసా తీసుకుని అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అట్లా నీళ్లు తాగుతూ ఉండండి. ఇక సాయంకాల పూట 5ంటికి ఎప్పుడైనా కొబ్బరి బొండం నీళ్లు తాగండి. 6:30 గంటలకల్లా కాస్త నానబెట్టిన జీడిపప్పు, కొంచెం పచ్చి కొబ్బరి తురుము, దీనితో పాటు కొద్దిగా తేలిగ్గా డైజెషన్ అయ్యే పిస్తా పప్పులు. ఇవి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానితే కొబ్బరి సాయంకాలం లేత కొబ్బరి తురుముకోవడం, కొబ్బరి ముదరకూడదు మళ్ళీ. లేకపోతే కొబ్బరి బొండాల్లో కొంచెం కొబ్బరి కట్టిన కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, అలాంటి కొబ్బరి తురుము పెట్టుకుని ఏదన్నా ఒక ఎండు ఖర్జూరం, 2 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ చిన్న చిన్న ముక్కలతో ఈ పప్పులు తినేయండి. ఇవి తినేసి యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, జాంకాయ ఇట్లాంటి పళ్ళు తినేసిండి. సాయంకాలం కొన్ని పుచ్చకాయ ముక్కలు ఇట్లా 7 లోపు తినేయండి. బాగా నమిలి తినండి, స్లోగా తినండి. అంటే ఒక 10-15 రోజులు ఎనిమా చేసుకుంటూ 2 పూటలు ఇట్లా పళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేసేసరికి అరుగుదల పుడుతుంది, ఆకలి పెరుగుతుంది మీకు. అప్పటి నుంచి నిదానంగా మీరు రోజుకు 2 సార్లు తినడానికి అలవాటు మార్చుకోండి. ఇలా మార్పు చేసుకోండి అమ్మా, చక్కటి ఫలితం వస్తుంది. మంచిదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.